లంగ్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఏ స్టేజ్ ఎక్కువ ప్రమాదకరం అంటారు? స్టేజ్ లంగ్ క్యాన్సర్ కనుక డివైడ్ చేస్తే కనుక ఏదైనా యూజువల్గా క్యాన్సర్స్ మనం డివైడ్ చేస్తే కనుక 4 స్టేజెస్గా మనం డివైడ్ చేస్తాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 అనేవి కొంచెం ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్స్. అంటే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో యూజువల్గా లంగ్ కన్ఫైన్ అయిపోయి లంగ్ వరకే ఉంటుంది. సో అలాంటి క్యాన్సర్స్ని మనం ట్రీట్మెంట్ ద్వారా మనం క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 3 అనేది కొంచెం లోకల్లీ అడ్వాన్స్డ్, ఆ పార్ట్లోనే కొంచెం వేరే లింఫ్ నోడ్స్కి కానీ మీడియాస్టైనం కానీ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అయి ఉన్నది స్టేజ్ 3 అంటాం. సో ఈ లోకల్గా స్ప్రెడ్ అయిన ఉన్నటువంటి క్యాన్సర్కి కొంచెం కంబైన్డ్ మొడాలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేసరికి ట్రీట్మెంట్స్ యూజువల్గా సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్లో స్టేజ్ 3 క్యాన్సర్ని మనం ట్రీట్ చేస్తాం. స్టేజ్ 4 క్యాన్సర్ అంటే కనుక వేరే చోటకి బాడీలో లంగ్ క్యాన్సర్ ఒక ఛాతీలోనే కాకుండా వేరే చోటకి కూడా స్ప్రెడ్ అయితే అది స్టేజ్ 4 క్యాన్సర్ అవుతుంది. సో బోన్కి కానీ బ్రెయిన్కి కానీ నెక్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్కి కానీ వేరే చోటకి స్ప్రెడ్ అయితే కనుక అది స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్గా మనం పరిగణిస్తాం. ఈ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అనేది డెఫినెట్గా ప్రమాదకరమైందే. అండ్ దీనికి మనం ట్రీట్మెంట్ చేయడం ద్వారా కొంచెం లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. బట్ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ అండ్ మనకు ఉన్నటువంటి డ్రగ్ అవైలబిలిటీని బట్టి లైక్ టార్గెటెడ్ థెరపీ అని కీమోథెరపీలో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ ద్వారా కీమోథెరపీ చేస్తారండి. సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనం చాలా లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ అనగానే చాలా భయపడాల్సిన అవసరం, లైక్ 6 నెలల కంటే ఎక్కువ బతకరు, సంవత్సరం కంటే ఎక్కువ బతకరు, లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఏముంటుంది అని చాలా మంది జనాలు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనం స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్స్లో కూడా మన ట్రీట్మెంట్ ద్వారా లైఫ్ని బాగానే కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో మంచి ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది.